అరుణమ్మ వంటలు. హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో పచ్చరటికాయలు అంటే కూరటికాయలు ఉంటాయి కదండి, వాటితో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది సైడ్ డిష్గా కానీ లేకపోతే రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. మీరు కనుక ఈ పద్ధతిలో చేశారంటే ఉట్టి కూర అయినా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా కూడా బాగా నచ్చుతుంది, ఇష్టంగా తినేస్తారండి. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పచ్చరటికాయలు 3 తీసుకున్నానండి. వీటిని కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇది లేతకాయలు అయితే కనుక, చిన్న కాయలు అయితే వాటిని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా పీల్ తీసుకుని ఇలా చల్లారనివ్వాలి. ఈలోపు ప్యాన్ పెట్టుకోండి, దానిలో సరిపడా ఆయిల్ వేసుకుని ఒక 2 మిర్చి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపుని వేయించుకోవాలి. చల్లారిన తర్వాత అరటికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ సైజు ముక్కలు అయితే బాగుంటాయండి, తినడానికి చూడటానికి కూడా బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి. దానిలోకి ఒక స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు వేసుకుని 2 రెబ్బలు వేయించుకోండి. తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకుని అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. బాగా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. అడుగంటకుండా మాడకుండా వేయించుకుంటే బాగుంటాయి. మీరు పచ్చి ముక్కలు ఫ్రై చేస్తే ఆరిపోయిన తర్వాత అవి బిగిసిపోయినట్టు అవుతాయండి. ఇలా కనుక ఉడకబెట్టుకుని చేసుకుని చూడండి, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. ఇది సైడ్ డిష్గా కానీ రైస్లో కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి, చూసుకుని వేసుకోండి. ఒక 1/2 స్పూను పసుపును కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి. ఇలా మనం చేస్తే కనుక ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మనం రసం సాంబార్ కానీ చేసుకున్నప్పుడు, అలాగే కర్డ్ రైస్లో కానీ, ఇలా సైడ్ డిష్గా లేకపోతే డైరెక్ట్ రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నేను పోపులో వేయకుండా ఆనియన్స్ని ఈ టైంలో వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. దానిలోకి 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఒకసారి మీరు పోపులో వేయకుండా ఇలా మధ్యలో వేసి ఆనియన్స్ని కర్రీ చేయండి, ఎంత బాగుంటుందో. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా కుక్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత దానిలోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను దంచుకుని వేసుకోండి. ఇలా మధ్యలో వెల్లుల్లి కానీ ఉల్లి కానీ ఇలా వేసుకోవడం వల్ల కూరకి మంచి కొత్త ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. చూడండి, ఇదంతా కూడా బాగా మగ్గిపోయింది. మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. వేసుకుని మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. నేనైతే 1 స్పూనున్నర వేసానండి, సరిపోతుంది. చాలా టేస్టీగా యమ్మీగా చూడటానికి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.